అగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం బోధించాడు. ఇంతకీ ఇది ఎలా ఉద్భవించిందో తెలుసా? ఎంతో చురుగ్గా ఉండే హనుమంతుడు బాల్యంలో ఒకసారి సూర్యమండలానికి వెళ్ళాడు. ఆ బాణుణ్ణి ఎర్రటి పండుగ భావించాడు. మింగడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే రెండోసారి సూర్యుడిని మింగేయటంలో విజయుడయ్యాడు. పురాణ కథను అనుసరించి హనుమ సూర్యభగవాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకొని కొంత సమయమైనా ఆరాధించాలనుకున్నాడు. అయితే రాముడి సేవకు అంకితమవడంతో ఆ కోరిక తీరే మార్గం కనిపించలేదు. ఆంజనేయుడు మనసులో ఉన్న కోరిక తెలిసిన రాముడు సమయం కోసం చూస్తున్నాడు. రావణుడితో యుద్ధం మొదలైంది. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఇక హనుమ కోరిక తీరే మార్గం లభించింది అనుకున్న రాముడు సూర్యుడు తొలి కిరణాలు లక్ష్మణుడికి సోకకముందే సంజీవుని తీసుకొని రమ్మన్నాడు. హనుమ మూలిక కోసం మొత్తం కొండనే తెస్తుండగా సూర్యోదయం కాబోతుంది. అది గమనించిన హనుమ బాణుడి కిరణాలు సోకితే లక్ష్మణుడు మరణిస్తాడు కనుక కాస్త ఆలస్యంగా ఉదయించమని సూర్యుడిని ప్రార్థించాడు. అది ప్రకృతి విరుద్ధం కనుక తరుణోపాయం ఆలోచించమన్నాడు. హనుమకు తన చిరకాల భాస్కర హృదయం ఆరాధన స్మరణకు వచ్చింది. తన మహిమాన్విత శక్తులను ఉపయోగించి గురువైన సూర్యుడిని అమాంతం మింగేసి హృదయంలో కూర్చోబెట్టుకున్నాడు. అలా లక్ష్మణుడు ప్రాణాలు నిలిపాడు. ఈ క్రమంలో సూర్యుడి వేడి తనను బాధించకుండా ఆదిత్య హృదయాన్ని అశువుగా పఠించాడు. అలా మహిమాన్విత ఆదిత్య హృదయం ఉద్భవించింది.